రూపాయలకి ఏమొస్తుందమ్మా? రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు సభాధ్యక్షులు మాజీ శాసనమండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఎస్ రామకృష్ణ గారు, పెద్దలు గౌరవనీయులు శాసనమండలి సభ్యులు గౌరవనీయులు అశోక్ బాబు గారు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు, టీచర్ సంఘాల రాష్ట్ర జిల్లా నాయకులు, అదేవిధంగా నాలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాపతిని రాజశేఖరం గారు, ఈ యొక్క సమావేశంలో సంఘాలు ప్రధానంగా ఈ రాష్ట్రంలో వివిధ రూపాల్లో పనిచేస్తున్నటువంటి సంఘాలు, అదేవిధంగా పెన్షనర్సు, రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘాలు, వీళ్ళందరూ కూడా ఈరోజు దాదాపు 25 సంఘాలు హాజరవటం, వాళ్ళందరూ కూడా ఈ 4 జిల్లాల అంటే 2 పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికలు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని మద్దతుగా మేము ఉన్నామని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మనందరికీ తెలుసు, మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మీ అందరూ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వటం వల్ల ఈనాడు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కారకులైనటువంటి సందర్భం, కారణభూతులైనటువంటి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా గత 7 నెలల నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి అంశం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. జీతభత్యాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని కుప్పగూల్చి బ్రిటిష్ పాలకులను మరిపించే విధంగా మొత్తాన్ని ప్రజాధనాన్ని దోచుకొని పోయి దాదాపు 11 లక్షల అప్పును మిగిల్చి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నటువంటి అంశం. కానీ ఈనాటి కూటమి నాయకత్వం మీరు చూపించినటువంటి నమ్మకం, విశ్వాసానికి వమ్ము చేయకుండా ఈ రోజున ఎక్కడైతే క్రైసిస్ ఉందో అక్కడ నేనున్నానన్నట్టుగా ఈ రోజున మనందరినీ గట్టెక్కించాలి, గాడి తప్పినటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టాలి, ప్రజలందరూ కూడా ఆనందంగా జీవించేలాగా అన్ని రంగాల్లో కూడా అక్షరమాలలోనే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు కూడా అదే రకంగా ముందుకు సాగాలని ఈ రోజున పూర్వ వైభవం తీసుకురావాలి, రాజధాని పునర్నిర్మాణం జరగాలి, మరి ముఖ్యంగా ప్రజా రాజధాని, ప్రజల చేత ఏర్పడినటువంటి నిజమైనటువంటి ప్రజా రాజధాని, ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా చూడనటువంటి ఈ అమరావతి రాజధానిని
ఏర్పరచుకోవాలి, ప్రాజెక్టులని నిర్మించుకోవాలి, పారిపోయిన పరిశ్రమలు తెచ్చుకోవాలి. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచానో ఆ మేనిఫెస్టోని కూటమి ప్రభుత్వం ద్వారా అమలు చేయాలి. మరి ముఖ్యంగా నిరుద్యోగ యువకులకి ఉపాధితో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. ఏ మాట అయితే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్లో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఆ అవకాశాలని వారు ముందుంచాలని చెప్పే నిరంతర ప్రయత్నం నిన్న దావోస్లో కూడా మనం చూసాం. ఎంతోమంది పారిశ్రామికవేత్తలను కలవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నటువంటి అంశం. అదేవిధంగా ఈ రోజున ఏదైతే ఉద్యోగ సంఘాలకి గతంలో బకాయిలు ఉన్నాయో, అదేవిధంగా పిఆర్సీ విషయంలో కానీ వీళ్ళన్నిటి మీద కూడా ఒక విశేషమైనటువంటి వినూత్నమైనటువంటి ఆలోచన చేయటమే కాకుండా మిమ్మల్ని అందరినీ కూడా గౌరవంగా ఉంచాలి, గౌరవంగా చూడాలి. దాంతోపాటు మీకు చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి అంశాలని ఎక్కడ కూడా కాలు రాయకుండా గత ప్రభుత్వం లాగా పిఆర్సీ ఇవ్వమంటే ఏ రకంగా చేశారో తెలుసు, ఐఆర్ ఇవ్వమంటే ఏ రకంగా చేశారో తెలుసు, హెచ్ఆర్ ఇవ్వమంటే ఏ రకంగా చేశారో తెలుసు. ఇవన్నీ కూడా నేను వేరేగా చెప్పాల్సిన అవసరంలా ఏ ఒక్క ఉద్యోగి కూడా నోరు మెదపలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి నిరంకుశత్వ పాలన కాదు ఇది. ప్రజాస్వామ్య పాలన. మీకున్న మనసులో ఉన్న ఏ ఆలోచన ఏదైతే ఆలోచనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసేటువంటి పాలనలో ఈ రోజున మనం అందరం ఉన్నామని చెప్పి మీకు గుర్తు చేస్తూ, ఎవరు కూడా ఏ రకంగా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఒక్క రోజు లేట్ అయితేనే బొచ్చులో పట్టుకునే పరిస్థితి మీరు వస్తున్నారు కొంతమంది అంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పి గత 5 ఏళ్ళలో మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజున బొచ్చులు ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు అర్థం కావట్లేదు. అలాంటి భ్రమలకు గురి చేయడానికి కానీ మోసపూరితమైనటువంటి ఆలోచనలు కానీ మసిపూసి మారేడికాయ చేయాలని చెప్పి ప్రయత్నించొద్దు. ప్రజలు గమనించారు కాబట్టి అలాంటి తీర్పుని మనకి ఇవ్వటం జరిగింది. వాళ్ళ తీర్పును అనుసరించి ప్రజల యొక్క నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని చెప్పి మరి ముఖ్యంగా పట్టభద్రులు విఘ్నతతో ఆలోచించండి. ఈ రోజున మంచి ప్రభుత్వానికి మరొకసారి మద్దతు పలుకుతూ ఒక సంకేతాన్ని ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద, విఘ్నుల మీద అపారమైన అనుభవం ఉన్న వాళ్ళుగా ఈ సమాజంలో నిజమైన భాగస్వాములుగా ఈ సమాజ అభివృద్ధికి మీరు పాలు పంచుకోవాల్సినటువంటి అవసరంలో మా ఇరువురి ఎన్నిక మీ ముందుకు వచ్చింది. ఈ ఇరువురి ఎన్నికని మీరు ఒక విజయ సంకేతంగా మంచి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామనే సందేశాన్ని మీరు మా ఇద్దరిని గెలిపించి ఈ రోజున మీరు ఒక సందేశాన్ని ఈ యొక్క మంచి ప్రభుత్వానికి మద్దతుగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.